అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ అలాగే సుపరిపాలనలో కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకుపోతున్న నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. అలాగే ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే ఈ యొక్క స్త్రీశక్తి పేరుతో మొత్తం అంతా కూడా మహిళలు ఈ విధంగా ప్రవేశపెట్టిన నేపథ్యంలో మొత్తం అందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పాలాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలాగే వరుపుల సత్యపరవ అయితే ఇప్పుడు ఈరోజు భారీ ఎత్తున మహిళలతో కార్యక్రమం పెట్టారు. అలాగే చంద్రబాబుతో పాటు కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా ప్రత్యేక కార్యక్రమం కూడా పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సత్యప్రభ గారు మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ కార్యక్రమం ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? అలాగే సూపర్ హిట్ ఏ విధంగా అయిందనుకోండి? ఇది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సూపర్ 6 ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా మా నాయకులు ఈ ఏడాది కాలంగా ఒక్కొక్కటిగా సూపర్ 6 పథకాలను అమలుపరచడం జరిగింది. అందులో భాగంగా ఈ స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం నిజంగా ఇది చూసుకుంటే 2 వారాలు అయింది ఈ పథకం ప్రారంభమయ్యి. నిజంగా ఒక చరిత్రనే మనం చెప్పుకోవాలి. మహిళల ఎంత సంతోషంగా ఉన్నారంటే నిజంగా వారు ఒక మహిళా సాధికారత, మహిళా సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఇవన్నీ కూడా మహిళల అభ్యున్నతి ఇవన్నీ కూడా ఒక కూటమి ప్రభుత్వంలోనే లభిస్తాయి అన్నదానికి మరొక నిదర్శనం ఇది. నిజంగా ఈరోజు ఈ ఉచిత బస్సు ప్రయాణం అన్నది దాదాపు 25 లక్షల మంది మహిళలు ఈరోజు దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ప్రతి మహిళ దాని ఉద్యోగ రీత్యా అయితేనే, వ్యాపార రీత్యా అయితేనే, విద్య గురించి అయితేనే, వారి కుటుంబ పరంగా ఏమైనా సమస్యలు ప్రయాణం చేయాలంటే ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు, ఆర్థిక భారం పడినప్పుడు వారి ప్రయాణ ఖర్చులు కూడా లేక కొన్ని మానుకున్నప్పుడు ఈరోజు వారు ఉచితంగా ఈ బస్సు ప్రయాణం అన్నది మొదలుపెట్టిన తర్వాత వారు ముందుకు వెళ్తూ ధైర్యంగా నిజంగా వారి మొహాల్లో సంతోషం చూస్తుంటే నిజంగా వారు ఎంత ఈ పథకం అన్నది ఎంత ఉపయోగపడుతుంది అన్నది ఈరోజు మనం ప్రత్యక్షంగా కూడా చూడగలుగుతున్నాం. నిజంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం అన్నది నిజంగా ఒక ఇచ్చిన మాట వాగ్దానం మాత్రమే కాదు, ఇది నిజంగా ఒక మహిళా సాధికారత కోసం ఈ కూటమి ప్రభుత్వం చేసిన కృషి అని చెప్పేసి వారు ఎంత అండగా ఉన్నారో అన్నది దానికి నిదర్శనమే ఇది. అంటే ప్రత్యేకంగా మీరు ప్రతిపాడు నుంచి అన్నవరం కూడా ప్రయాణం చేశారు. మహిళలు బస్సులో వాళ్ళతో ఎటువంటి మీతో పంచుకున్నారు? వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందని వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది? నేను ప్రయాణం చేసినప్పుడు నా సోదరీమణులు అందరినీ ఒక్కొక్కరు నేను అడగడం జరిగింది. వారు చెప్పినప్పుడు, అమ్మ మేము ఒక ఆధార్ కార్డు పట్టుకుని బస్సు ఎక్కి మేము మా గమ్యాన్ని చేరుకోగలుగుతున్నాం. నిజంగా ఇది మేము ఎవరైనా మా అమ్మాయిని చూడడానికన్నా, లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పక్క గ్రామానికి వెళ్ళాలన్నా, లేదంటే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా కూడా అంతకుముందు మేము ఇంట్లో అడిగి వారిని కొన్ని సమస్యలు ఉన్నా కూడా కొన్నిసార్లు ఈ ప్రయాణాలు మానుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ధైర్యంగా మాకు ఒక ధైర్యాన్ని మాత్రం ఇచ్చింది ఈ పథకం అని వారు చెప్పడం జరిగింది. నిజంగా వారు అందరూ కూడా చాలా సంతోషంగా, ఇది నిజంగా సూపర్ హిట్ సూపర్ 6 అన్నదానికి ఎటువంటి సందేహం లేదన్నదానికి ఈ పథకం అన్నది మనకు చూడడం అంటూ జరిగింది. మహిళలకు రక్షణ విషయంలో ఇంకా కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఒక మహిళా ఎమ్మెల్యేగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఒక మహిళా శాసనసభ్యురాలుగా కాదు, ఇక్కడ నేను నియోజకవర్గంలో కూడా మహిళల రక్షణ అన్నది నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా మేము దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం మా నాయకులు మహిళలకు ఒక రక్షణ చట్టం తీసుకొచ్చారు. ఈ బస్సు ప్రయాణం అనే కాదు, సూపర్ 6 పథకాల్లోనే 3 పథకాలు మహిళలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటూ జరిగింది. అంటే ప్రతి దానికి ఎక్కడ కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదు, ఎక్కడ ఎటువంటి పొరపాటు కూడా జరగకుండా రక్షణ చట్టం అన్నది తీసుకొచ్చారు. వారు మహిళలకి అండగా నిలబడతామని ప్రతి దాంట్లోని కూడా వారు నికజుగా చెప్పడం అంటూ జరుగుతుంది. నేను కూడా ఇక్కడ దాదాపు ఈ ఏడాది కాలంలో ఎక్కడ ఏ గ్రామంలోనూ మహిళలకు సంబంధించిన సమస్యలనే కాదు, ఏదన్నా కూడా విద్యార్థినీలకనే కాదు, వారందరూ ఆడపిల్లలకు సంబంధించినవి ప్రతి దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. రాబోయే కాలంలో ఎక్కడా కూడా మా నియోజకవర్గంలో అన్నది మహిళలకి ఎటువంటి సమస్య రానివ్వకుండా మాత్రం నేను చూసుకోగలను. సూపర్ 6 హామీలు అమలు చేయలేరు, అలాగే మహిళలకు సరైన రక్షణ ఇవ్వలేకపోతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇంత ప్రజల్లో ఇంత భరోసాను చూస్తున్నారు, ఇంత ఆనందాన్ని చూస్తున్నారు, ఇంకా కూడా వారు ఇంకా ఓటమిని తట్టుకోలేక వారు ఏ స్థితిలో ఉండి ఇలాంటి పుకార్లను తీసుకొస్తున్నారో కూడా ఇప్పటికే ఒక మామూలు ప్రజానికానికి కూడా అర్థమవుతుంది.
దీని గురించి. వారు ఇంకా ఏ స్థితిలో ఉండి ఈ పుకార్లు వీటిలన్నిటిని తీసుకొస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే మీ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున మహిళలు ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్తూ లేఖలు రాయడం కూడా చూసాం. ఆ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? వారందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసుకుంటే వారందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆ లేఖలు అంటే వారి యొక్క ఆనందాన్ని స్వయంగా వెళ్ళలేకపోయినా కూడా మేము సీఎం గారికి అయితేనే, చంద్రబాబు నాయుడు గారికి అయితేనే, పవన్ కళ్యాణ్ గారితో మా ఆనందాన్ని వ్యక్తపరచాలి, మా కృతజ్ఞతలను తెలియపరచాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మీరు అందరూ చూసే ఉంటారు. లేఖల ద్వారా వారందరూ కూడా వారి యొక్క సంతోషాన్ని వెలబుచ్చారు. నిజంగా ప్రతి వేళ కార్యక్రమం చూసుకుంటే వారు ఎంత ఆనందంగా వచ్చి మేము ఈ ప్రయాణం ఇది పథకమనే కాదు, తల్లికి వందనమనే కాదు, దీపం పథకం ఇట్లన్నిటికి వారికి ఎంత ఉపయోగపడినాయో స్వయంగా వారు ఆ లేఖల్లో వివరించి అన్నిటిని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్వయంగా కలవకపోయినా మా కృతజ్ఞతలు తెలియజేయండి అమ్మని వాళ్ళ లేఖల రూపంలో మా నాయకులకి అందజేయడం జరిగింది. ఇది పరిస్థితి. ప్రధానంగా సూపర్ 6 అదే సూపర్ హిట్ అన్న భాగంలో ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే ఈరోజు పత్తిపాడు నియోజకవర్గం నుంచి కృతజ్ఞత తెలిపేందుకు భారీ ఎత్తున అయితే కార్యక్రమం అయితే చేపట్టారు. మహిళలు భారీగా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ యొక్క మహిళా సాధికారత అనేది అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. అలాగే మహిళలకు అన్ని విధాలుగా సూపర్ 6 పథకాల్లో ఆ 3 పథకాలు మహిళలకే ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అంతేకాకుండా మహిళలు ఈరోజు భారీ ఎత్తున బస్సులో ప్రయాణాలు చేస్తూ ఏదైతే ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకున్నారో ప్రతి ఒక్కరు కూడా గతంలో ప్రయాణాలు చేయాలంటే బోళ్ళందుకు వచ్చేది. మహిళలతో ప్రయాణించి పత్తిపాడు నుంచి అలాగే అన్నవరం వరకు కూడా ప్రయాణం చేసి మహిళలు ఏ విధంగా ఉపయోగించుకున్నారు, మహిళల అభిప్రాయం ఏ విధంగా అనేది కూడా తెలుసుకునేందుకు పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ గారు కూడా ఈరోజు ప్రయాణం చేశారు. మహిళల యొక్క స్పందన కూడా తెలుసుకున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం నాయకులకి చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి కూడా ఆయన ప్రత్యేకంగా పాలాభిషేకాలు కూడా చేసినటువంటి పరిస్థితి పత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభ సారథ్యంలో ఈరోజైతే భారీ ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మహిళలకు అన్ని విధాలుగా కూడా రక్షణ కల్పించే విధంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంటుందని కూడా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV పత్తిపాడు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.